ఒక చిన్న అందమైన గ్రామం పేరు ఇంద్రపురం. అక్కడ ఒక చురుకైన ముద్దైన బాలుడు ఉండేవాడు. అతని పేరు రోహన్. రోహన్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. కాని ఈరోజు మాత్రం అతని ముఖంలో చిరునవ్వు లేదు. స్కూల్ తర్వాత పెద్ద వేప చెట్టు కింద కూర్చుని బ్యాగ్ పక్కన వేసి ఆలోచనల్లో మునిగిపోయాడు. పక్కనే పిల్లలు ఆడుకుంటున్నారు, పక్షులు కిలకిలమంటున్నాయి. కాని రోహన్ మాత్రం మౌనంగా ఉన్నాడు. అతను నిట్టూర్చి అన్నాడు, ఎందుకు అంతగా కష్టపడాలి? మంచి పని చేసినా చెడు జరిగినా మనకే బాధ ఎందుకు వస్తుంది? ఆకాశం వైపు చూస్తూ మెల్లగా అన్నాడు, ఎవరైనా నాకు నిజం చెబుతారా? ఏది సరి, ఏది తప్పుడు? అప్పుడే ఒక సున్నితమైన వెలుగు వేపచెట్టు చుట్టూ ప్రకాశించింది. సుమసుమల గాలి వీచింది. ఒక దివ్యమైన వేణువు శబ్దం వినిపించింది. ఆ వెలుగులోంచి ఒక అందమైన రూపం బయటకు వచ్చింది. శ్రీకృష్ణుడు పసుపు వస్త్రాలు ధరించి తలపై నెమలి ఈకతో చిరునవ్వుతో నిలబడ్డాడు. రోహన్ ఆశ్చర్యంగా అడిగాడు, మీరు ఎవరు? కృష్ణుడు సున్నితంగా నవ్వుతూ అన్నాడు, నేను నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చాను. రోహన్ కళ్ళు పెద్దవయ్యాయి. అంటే మీరు శ్రీకృష్ణుడేనా? కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. అవును, కాని నేను నీతో ఒక చిన్న పాఠం పంచుకోవాలి. అదే పాఠం నేను ఎన్నో శతాబ్దాల క్రితం అర్జునుడికి చెప్పాను. అకస్మాత్తుగా విరిపచెట్టు, స్కూల్ ప్రాంగణం అంతా కనుమరుగయ్యాయి. రోహన్ ఇప్పుడు ఒక మాయా యుద్ధభూమిలో నిలబడ్డాడు. చుట్టూ జెండాలు, రథాలు, శంఖధ్వనులు. కాని ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది అతని మనసులో జరుగుతున్న యుద్ధం. భయం, అయోమయం, ధైర్యం, కర్తవ్యం మధ్య. కృష్ణుడు అతని పక్కన నిలబడి అన్నాడు, రోహన్, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక యుద్ధముంటుంది. కొన్నిసార్లు ఆ యుద్ధం బయట కాదు, మన హృదయంలోనే ఉంటుంది. రోహన్ తడబడుతూ అడిగాడు, నేను చిన్నవాడిని కదా, నాకు ఏ యుద్ధం ఉంటుంది? కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, సరైన పని చేయడమే నీ యుద్ధం. నిజం కోసం నిలబడటమే నీ ధర్మం. రోహన్ అడిగాడు, కృష్ణ, కాని నేను చేసిన పని ఫలితం రాకపోతే? కృష్ణుడు సున్నితంగా నవ్వి అన్నాడు, ఫలితం గురించి ఆలోచించకు రోహన్. నీ పని నీవు చేయి. ఫలితం దేవుని చేతిలో ఉంటుంది. అతని మాటలతో చుట్టూ బంగారు వెలుగులు తిరిగాయి. రోహన్ తన తల్లికి సహాయం చేస్తున్న దృశ్యాలు, స్నేహితులకు సహాయం చేస్తున్న దృశ్యాలు ఆ వెలుగుల్లో కనిపించాయి. నీవు ఆశ లేకుండా పనిచేస్తే నీ మనసు పవిత్రమవుతుంది. అదే నిజమైన కర్మయోగం. రోహన్ చిరునవ్వుతో తల ఊపాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది, సంతోషం ఫలితంలో కాదు, ప్రయత్నంలో ఉంది. యుద్ధభూమి మాయమై ఒక పర్వతం పైకి మారింది. కృష్ణుడు ధ్యానంలో కూర్చున్నాడు. రోహన్ పక్కన కూర్చున్నాడు. నా మనసు ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది కృష్ణ. కోపం, భయం, దుఃఖం ఇవన్నీ ఎలా ఆపాలి? కృష్ణుడు స్నేహంగా నవ్వాడు. మనసు ఒక కోతిలా ఉంటుంది, ఎప్పుడూ దూకుతూనే ఉంటుంది. కాని సాధన చేస్తే అది ప్రశాంతమవుతుంది. రోహన్ కళ్ళు మూసుకుని లోతగా శ్వాస తీసుకున్నాడు. గాలి తాకింది, పక్షులు ఎగిరాయి. అతనికి అంతరంగంలో ఓ శాంతి అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీలోని దేవుడు మాట్లాడతాడు అన్నాడు కృష్ణుడు. తరువాత వారు ఒక దివ్యమైన తోటలో ఉన్నారు. చుట్టూ పూలు, సీతాకోక చిలుకలు. కృష్ణుడు వేణువు వాయిస్తున్నాడు. రోహన్ చేతులను జోడించి అడిగాడు, కృష్ణ, జీవితంలో మంచి మార్గం ఏది? కృష్ణుడు మృదువుగా నవ్వి అన్నాడు, ప్రేమతో జీవించు. ప్రతి పని భగవంతునికి అర్పణగా చెయ్యి. ఇతరులను సహాయం చెయ్యి. సత్యంగా మాట్లాడి అందరిలో దేవుడిని చూడు. రోహన్ ఒక పువ్వు తీసుకొని కృష్ణునికి సమర్పించాడు. ఇదే భక్తియోగం. ప్రేమతో చేసే ప్రతి పని దేవుని దారి చూపుతుంది. ఆ వెలుగు మెల్లగా మాయమైంది. రోహన్ తిరిగి తన వేపచెట్టు కింద కూర్చుని ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. గాలి స్నిగ్ధంగా వీస్తోంది. కృష్ణుడు ఇక కనబడలేదు. కాని అతని వేణువు స్వరం మాత్రం రోహన్ మనసులో మార్మోగుతోంది. రోహన్ చిరునవ్వుతో అన్నాడు, ఇప్పుడే నాకు అర్థమైంది. నా జీవితం నా యుద్ధభూమి. నేను నా కర్తవ్యాన్ని ప్రేమతో చేస్తాను. నా మనసును ప్రశాంతంగా ఉంచుతాను అంటూ రోహన్ సంతోషంగా ఇంటివైపు పరుగెత్తాడు. రోహన్ మళ్ళీ బాధగా ఉన్నాడు. ఎందుకంటే మీరు ఇంకా మా ఛానల్కి లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. రోహన్ మళ్ళీ నవ్వాలంటే వెంటనే లైక్ చేయండి. కామెంట్లో మీకు ఇష్టమైన భాగం చెప్పండి. మీ ఒక్క క్లిక్ రోహన్ ముఖంలో మళ్ళీ చిరునవ్వు తీసుకొస్తుంది.